మిత్రులందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. ఆ రిజర్వేషన్తో చేపట్టిన మొదటి నియామకాలు డిఎస్సివే అంటూ మనకి ఇక్కడ క్లారిటీగా పబ్లిష్ చేశారు. మెగా డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిపే నియామకాలకు జియో నెంబర్ 77 ప్రకారం హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో చేపట్టిన మొదటి నియామకాలు డిఎస్సివే అని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారని, అభ్యర్థులు వాటిని విశ్వసించొద్దని సూచించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డిఎస్సి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. అభ్యర్థులు కొందరు పలు పోస్టులకు సంబంధించిన అర్హత సాధించినందున వారికి ప్రాధాన్యత క్రమంలో కాల్ లెటర్లు జారీ చేశామని, ఇప్పటివరకు 15,308 మందికి కాల్ లెటర్లు జారీ చేయగా 15,068 అంటే 98.40% మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. అభ్యర్థులకు ఇచ్చిన పోస్టుల ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని ఎంపిక జాబితాను విడుదల చేస్తామని చెప్పేసి కూడా తెలిపారు. అభ్యర్థులు ఇచ్చిన పోస్టు ప్రాధాన్యత పరిగణలోకి తీసుకుని ఎంపిక జాబితా ప్రకటిస్తామని తెలిపారు. అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఒకే అభ్యర్థి 4 రకాల పోస్టులకు సంబంధించి కూడా మెరిట్ లిస్ట్లో ఉన్నారు కదా. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అతడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇచ్చాడో ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉన్న పోస్ట్కి అతన్ని ఎంపిక చేసి మిగిలిన 2-3 పోస్టులు అతన్ని తొలగించి ఎంపిక జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దాని గురించి ఒక పాయింట్లు ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు చూడండి. కొంతమంది టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ మెరిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు టాప్ క్యాండిడేట్స్ అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోవడం వల్ల అక్కడ టీజీటీలో ఎవరైతే వెనకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా కాల్ లెటర్స్ అనేవి రావడం జరిగాయి. చాలామంది పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ మెరిట్ లిస్ట్లో ఉన్న టాప్ క్యాండిడేట్స్ టీజీటీకి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ ఇక్కడ టీజీటీలో వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కాల్ లెటర్లు వచ్చే విధంగా అభ్యర్థులు కొందరు పలు పోస్టులకు అర్హత సాధించినందున వారికి ప్రాధాన్యత క్రమంలో కాల్ లెటర్లు జారీ చేశామని ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ల అమలు ఇలా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డైరెక్ట్ నియామకాల్లో మహిళలు, దివ్యాంగులు, సైనిక కోట అభ్యర్థులు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, క్రీడా కోటాకు సంబంధించి అంటే స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్ అమలు సాధారణ పరిపాలన జియో నెంబర్ 77 గత ప్రభుత్వం 2023లో జారీ చేసింది. దీని ప్రకారం మొదట మెరిట్ ఆధారంగా ఇక్కడ చూడండి, దీని ప్రకారం మొదటి మెరిట్ ఆధారంగా రెండవ దశలో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఆధారంగా మూడవ దశలో హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తారని చెప్పేసి ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. మనకి ప్రశ్న నోట్ కూడా రావడం జరిగింది కదా, దానిలో క్లారిటీగా చూసినట్లయితే మొదటి దశలో ఓపెన్ కాంపిటీషన్ కోటా, ఇక్కడ 2 రకాల అర్థాలు వస్తాయి. ఓపెన్ కాంపిటీషన్ కోటా అంటే ఓసీ ఓపెన్ ఉంటుంది, అదేవిధంగా లోకల్ ఓసీ ఉంటుంది. ఓసీ ఓపెన్ ఉంటుంది, లోకల్ ఓసీ ఉంటుంది. వీటన్నింటినీ కూడా మనం ఓపెన్ కాంపిటీషన్ కోటా అంటాం. మెరిట్ ఆధారంగా అని చెప్పేసి ఇచ్చారు. ఓపెన్ ఓసీకి సంబంధించి మెరిట్ ప్రకారం వెళ్ళినప్పుడు లోకల్ అదేవిధంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా కాంపిటీషన్లో ఉంటారు. ఓపెన్ లోకల్కి వచ్చేసరికి ఓన్లీ లోకల్ రిజర్వేషన్కి సంబంధించిన రిజర్వేషన్ క్యాండిడేట్లు మాత్రమే ఉంటారు. లోకల్ ఓసీ కాంపిటీషన్లో లోకల్ రిజర్వేషన్ వాళ్ళు మాత్రమే, అన్ని రిజర్వేషన్ వాళ్ళు కూడా పోటీ పడతారు. ఓపెన్ ఓసీ అంటే మెరిట్ ప్రకారం పక్క జిల్లా వాళ్ళు అదేవిధంగా సొంత జిల్లా వాళ్ళు, లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా రిజర్వేషన్తో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం పోటీ పడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ కోటా అనే పదానికి ఓపెన్ ఓసీ, లోకల్ ఓసీ అనే పదాలు 2 కూడా వస్తాయి. ఇక్కడ క్లారిటీగా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, అభ్యర్థులందరూ కూడా గమనించండి. నెక్స్ట్ రెండవ దశలో వర్టికల్ సామాజిక రిజర్వేషన్లు అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎస్టీ పోస్టులను ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్ల ద్వారా మాత్రమే. ఓపెన్ ఎస్టీ అంటే పక్క జిల్లా వాళ్ళు కాంపిటీషన్లోకి వస్తారు, సొంత జిల్లా వాళ్ళు కూడా కాంపిటీషన్కి వస్తారు. ఓపెన్ ఎస్టీ అంటే పక్క జిల్లా వాళ్ళు, సొంత జిల్లా వాళ్ళు ఎస్టీ క్యాండిడేట్ అయి ఉంటే వాళ్ళందరూ కూడా పోటీలోకి వస్తారు. లోకల్ ఎస్టీ అంటే సొంత జిల్లా వాళ్ళు మాత్రమే ఎస్టీ క్యాండిడేట్లు కాంపిటీషన్లోకి వస్తారు. ఇది పూర్తిగా మెరిట్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. టాప్లో ఉన్న ఎస్టీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఓపెన్ కాంపిటీషన్ కోటా కంప్లీట్ అయిన తర్వాత రిజర్వేషన్ కోటాలు స్టార్ట్ అవుతాయి. ఇక మూడవ దశలో వచ్చేసరికి హారిజంటల్ ప్రత్యేక రిజర్వేషన్లు అంటే మూడవ దశలో ఫైనల్గా మహిళలు, వికలాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులకు సంబంధించి హారిజంటల్ విధానం అంటే ఓపెన్లో వచ్చిన, లోకల్లో వచ్చిన ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా కౌంట్ అయిపోతూ ఉంటారు. మహిళా రిజర్వేషన్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుతుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా.
ఇక ఉదాహరణకి మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో నోటిఫికేషన్ రోస్టర్ ఖాళీల వివరాల్లో ఒక విహెచ్ పోస్ట్ ఉందనుకోండి, ఆయన ఎక్కడో కూడా హారిజంటల్ కోటాలో ఫిల్ కాకుండా ఎక్కడో లాస్ట్లో ఒకే ఒక విహెచ్ క్యాండిడేట్ లాస్ట్లో ఎక్కడో మెరిట్ లిస్ట్లో 10,000 ర్యాంక్ దగ్గర ఉన్నాడు అనుకుంటే ఆ విహెచ్ క్యాండిడేట్ ఫస్ట్ క్యాండిడేట్ అవుతాడు. కాబట్టి ఆ విహెచ్ క్యాండిడేట్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉంటే ఆ అభ్యర్థి లోకల్ ఈడబ్ల్యూఎస్లో లాస్ట్ యాడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విహెచ్ పోస్ట్ అనేది ఓపెన్ కోటాలో వచ్చేసినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ హారిజంటల్ విధానంలో ఫిల్ అయిపోతుంది. కాబట్టి అక్కడ స్పెషల్గా మళ్ళీ వాళ్ళకి ఏమీ ఇంకా ఇబ్బంది అయితే ఉండదు. ఓకే గైస్, ఈ హారిజంటల్ పాయింట్ మనం చాలాసార్లు చెప్పాం. నేను లైవ్లో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి లైవ్ చూసినట్లయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇది గైస్ దీనికి సంబంధించిన ప్రెస్ నోట్లో ఉన్న అంశాలు. ఇంకొక పాయింట్ ఏంటంటే 16,347 పోస్టుల్లోనే ఈ 421 పోస్టులు 3% క్రీడా కోటాకు సంబంధించిన పోస్టులను కట్ చేయడం జరుగుతుంది. ఈ బిగ్ బ్రేకింగ్ పాయింట్ని కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఏప్రిల్ 18వ తేదీన జియో నెంబర్ 46 ఇచ్చింది. దీని ప్రకారం ఎస్సీలకు 3 ఉపకులాలుగా వర్గీకరణ చేశారంటే SC1, SC గ్రేడ్ 2, SC గ్రేడ్ 3 అని చెప్పేసి మొత్తంగా 3 ఎస్సీ కేటగిరీల కింద డివైడ్ చేశారు కదా. దీనికి సంబంధించి 200 పాయింట్ల రాస్టర్ సిస్టమ్ ఉపవర్గాల వారీగా పాయింట్లను కేటాయించారు. అంటే మనకు 100 రాస్టర్ పాయింట్లు ఉంటాయి, అవి మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. 100 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5, 100 వరకు మళ్ళీ 1, 2, 3, 4, 5, 100 వరకు ఈ విధంగా సర్కిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. రాస్టర్ పాయింట్ల సర్కిల్ అనేది. రాస్టర్ పాయింట్లు అనేవి మీకు ఎప్పుడు ఉపయోగపడతాయంటే గతంలో రాస్టర్ పాయింట్లు అనేవి ఎక్కడాగే 2018 పోస్టులు ఫిల్ చేసేటప్పుడు మీరు కోరుకున్న ప్లేస్ మీకు రావాలా, లేదంటే రాస్టర్ పాయింట్ల ప్రకారం అక్కడ ఏం రాస్టర్ నడుస్తుంది వాళ్ళకి ముందు రావాలి అనేది డిసైడ్ అవుతుంది. మీరు పోస్ట్కి ఎంపిక అయ్యే వరకు మెరిట్ అదేవిధంగా మీ ర్యాంక్ అనేది మీకు ఉపయోగపడుతుంది. వన్స్ మీరు పోస్ట్ వచ్చేసిన తర్వాత మీకు ఎక్కడ పోస్ట్ రావాలి ఏంటి కథ అనేది నెక్స్ట్ రాస్టర్ పాయింట్ల ప్రకారం అక్కడ ఎంపిక అయితే జరుగుతుంది. ఈ విషయం అభ్యర్థులందరూ కూడా గమనించాలి. రాస్టర్ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేస్తున్నాం, అది మీరు చెక్ చేయండి. మెయిన్గా SGD సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్లకు కానివ్వండి, రకరకాల షిఫ్ట్లో పరీక్ష జరగడం వల్ల నార్మలైజేషన్ విధానం అయితే అప్లై చేశారు. ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి తెలంగాణలో మాదిరిగా అని చెప్పేసి చాలా గట్టిగా అభ్యర్థులు ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి అని చెప్పేసి గట్టిగా నినాదించినప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పట్టించుకోలేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఈ డిఎస్సి అంశంపై అసలు అభ్యర్థులు సాటిస్ఫైగా ఉన్నారా లేదా అనేది ఆటోమేటిక్గా రిపోర్ట్ వెళ్తుంది. కాబట్టి దాని ప్రకారం నెక్స్ట్ ఈ డిఎస్సి పూర్తయిన వెంటనే టెట్ నోటిఫికేషన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి సెప్టెంబర్ లేదా నెక్స్ట్ నెలలోనే మనకి టెట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సన్నాహాలు అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఏదేమైనా టెట్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ సెప్టెంబర్లో రాకపోయినా డిసెంబర్లో పైన ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాం, టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. కాబట్టి ఇంత భారీ సంఖ్యలో పోస్టులు ఉండకపోయినా ఒక 6,000 సుమారుగా మనం నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. లాంగ్ టర్మ్ కింద టెక్స్ట్ బుక్లపై ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ముందు ఈ డిఎస్సి పూర్తి అయిపోతే నెక్స్ట్ జియోల ప్రకారం ప్రతి ఏటా టెట్లు అడగటం, నెక్స్ట్ డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ని అమలు పరిచే విధంగా కోచింగ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 98.4%తో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి ఇప్పటి వరకు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సి తొలి విడత సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. కాల్ లెటర్లు అందిన అభ్యర్థులకి గురువారం శుక్రవారాల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. మొత్తంగా 15,308 మంది అభ్యర్థులకు సంబంధించి కాల్ లెటర్లు పంపించగా 15,068 మంది అంటే 98.4% మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల ధృవీకరణ అనంతరం అభ్యర్థులకు ఇచ్చిన పోస్టు ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని ఎంపికైన జాబితాను ప్రకటిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో హెల్ప్ లైన్ నెంబర్లను అయితే ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంటే మనకి ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దానికి కాల్ చేసి క్లారిటీగా మీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ మొదటి ప్రాధాన్యత ఆధారంగా కాల్ లెటర్లు జారీ అయ్యాయన్నారు. డిఎస్సి జియో నెంబర్ 77 ప్రకారం హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్నారు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళు, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ఒకే అభ్యర్థి డిఎడ్ కోర్స్ బీఎడ్ కోర్స్ రెండు చేశారంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రకరకాల పోస్టులకైతే ఎలిజిబుల్ అవుతున్నారు. కాబట్టి దాని ప్రకారం అభ్యర్థి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వాళ్ళిచ్చిన పోస్టు ప్రాధాన్యత ప్రకారం
ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు మీ మార్కులకి మీ ర్యాంక్కి మీరు ఏ మేనేజ్మెంట్ ఇచ్చుకున్నారో మీరు ఏ మేనేజ్మెంట్లోకి వెళ్తున్నారో చూసి ఆ మేనేజ్మెంట్లో మీకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం కూడా సెప్టెంబర్ 1st వీక్ నాటికి అప్డేట్ అనేది వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక సోమవారం ఎవరికైతే పెండింగ్ కాల్ లెటర్స్ ఉన్నాయో, ఇంకా ఎవరికైతే కాల్ లెటర్స్ రావాలో, ఎవరికైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యి మిగిలిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కాల్ లెటర్లు అన్నీ కూడా మ్యాక్సిమం సోమవారం నాటికి విడుదల చేసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అర్హులయ్యుండి ఎవరికైతే ఇంకా కాల్ లెటర్ రాలేదో, అర్హులయ్యుండి ఇంకెవరికైతే కాల్ లెటర్ రాలేదో వాళ్ళకి సంబంధించి సోమవారం నాడు కాల్ లెటర్స్ అయితే ఫైనల్గా మూడవ విడతకు సంబంధించి మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుడు కూడా మళ్ళీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసి ఫైనల్గా 1:1 ప్రకారం 16,347 పోస్టులకు సంబంధించి 16,347ని ఫైనల్ మనకి ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఉంటుందో ఆ సెలక్షన్ లిస్టులోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొనసాగుతున్న డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థుల ఆందోళన, తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని ఆవేదన, కర్నూలు డిఓ కార్యాలయం వద్ద నిరసన అంటూ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. తమ కంటే తక్కువ మార్కులు వచ్చినా తక్కువ ర్యాంక్ వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని, తమకు రాలేదని శుక్రవారం రాత్రి కర్నూలు డిఓ కార్యాలయం ఎదుట డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2,645 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వగా 2,525 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించామని, ఇందులో 2,509 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలించుకున్నారని, ఇంకా 120 మందికి కాల్ లెటర్లు రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలో తమ కంటే తక్కువ ర్యాంకులు మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని, తమకు రాలేదని 19 మంది అభ్యర్థులు డిఓ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. హారిజంటల్ మహిళా రిజర్వేషన్ ఏ విధంగా మనం ఫిల్ చేస్తూ ఉంటామో అదేవిధంగా ఇక్కడ పీడబ్ల్యూడీకి కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి వర్తిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ పాయింట్లో మెన్షన్ చేశారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇక మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అయితే మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. మనకి పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి మళ్ళీ యథావిధిగా గతంలో అప్లై చేసినప్పుడు ఏ విధంగా ఉన్నాయో అందరికీ కూడా అదే విధంగా సెట్ చేసేశారు. 28వ తారీఖున ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్లో మారటం గమనించారో వాళ్ళందరికీ కూడా కాల్ లెటర్లు అనేవి వచ్చేసాయి. మీకు ఏ ప్రిఫరెన్స్ అనేది అప్పుడు మారి ఉందో దాని ప్రకారం ఆ మేనేజ్మెంట్లోకి మీరు వెళ్ళటానికైతే ఛాన్సెస్ వెరీ హై. ఇప్పటికైతే మాత్రం ఈ ఆప్షన్ అనేది యథావిధిగా ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా సెట్ చేసేసారు. కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. 28వ తారీఖున మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో క్లారిటీగా ఎవరైతే సెలెక్ట్ అయ్యి కాల్ లెటర్లు వచ్చిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి మున్సిపల్ మేనేజ్మెంట్ ఒకటే చూపించడం, మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే చూపించడం, లేదా గవర్నమెంట్ బాడీ, లోకల్ బాడీ, మున్సిపల్ ఈ రెండు చూపించడం ఇలా జరిగింది కదా. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు చూపించిన మేనేజ్మెంట్లోకి వాళ్ళకి పోస్ట్ రావడానికి ఛాన్సెస్ అయితే వెరీ హై. ఎందుకంటే వాళ్ళు ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం అక్కడ ఉన్న పోస్టుల ప్రకారం అక్కడ టెక్నికల్ వర్క్ జరుగుతున్నప్పుడు అందరికీ కూడా అది ఆటోమేటిక్గా కనిపించింది. ఇక ఎవరైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నారో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ మనకి వెబ్ ఆప్షన్లకు సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుంది. కంప్లీట్గా సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా మనకి ఏవైతే పెండింగ్ వెరిఫికేషన్లు ఉన్నాయో అవన్నీ చేసేసిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత రాస్టర్ పాయింట్లు అప్లై చేసి అప్పుడు మీరు ఏ పోస్టుకు సంబంధించి మీరు కోరుకున్న ప్లేస్ సెలక్షన్కి సంబంధించి మేనేజ్మెంట్లు వారీగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. అది ఆఫ్లైన్లో జరుగుతుందా లేదంటే ఆన్లైన్లో ఏదైనా సరికొత్త విధానంలో చేస్తారనేది కూడా అప్డేట్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి మీరు కోరుకునే ప్లేస్కి సంబంధించి మీరు కోరుకునే మేనేజ్మెంట్కి సంబంధించి మీకు వచ్చిన రిజర్వేషన్ రాస్టర్ మెరిట్ కమ్ రాస్టర్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఇక మనకి ఈ డిఎస్సికి సంబంధించి పూర్తయిన తర్వాత నెక్స్ట్ టెట్కి సంబంధించి సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా లీకులు వస్తున్నాయి. ఒకవేళ సెప్టెంబర్ మిస్ అయినా కానీ డిసెంబర్ లోపు కన్ఫామ్గా టెట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకుని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. డిఎస్సి నెక్స్ట్ డిఎస్సి అనేది ఇంత భారీ స్థాయిలో 6 సంవత్సరాలు లేట్ కాకపోవచ్చు. ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సి అన్నమాట ప్రకారం ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకి నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి భారీ స్థాయిలో పోస్టులు ఉండకపోవచ్చు, కానీ ఒక 6,000 వరకు మనం పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రిపరేషన్ కొనసాగించుకోవడం మంచిది. ఎవరైతే బార్డర్లో బాగా ఎడ్జ్లోకి వచ్చి ఆగిన అభ్యర్థులు ఉన్నారో దయచేసి మీరు ఎవరు కూడా కంగారు పడకండి. ఆల్రెడీ ఇప్పుడు 16,347 మంది కాంపిటీషన్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక ఇప్పుడు ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళే నెక్స్ట్ ర్యాంకర్స్ కింద తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బార్డర్ క్యాండిడేట్సే నెక్స్ట్ మనకి మెరిట్ క్యాండిడేట్స్ అవుతారు.
చాలామంది స్కూల్ అసిస్టెంట్ల కింద సెలెక్ట్ అయ్యారు, చాలామంది టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్లు అయ్యారు, చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు అయ్యారు, చాలామంది ప్రిన్సిపల్కి సంబంధించి కూడా సెలెక్ట్ అయ్యారు. ఎస్జీడీలు అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఎమోషనల్ స్టోరీలు ఉన్నాయి. ఎవరైతే కష్టపడి విజయం అందరికీ కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. ఎవరైతే పోరాడారో, బార్డర్స్లో ఉన్నారో, మీరు ఇంకా ఫైనల్గా మనకి ఫైనల్ లిస్ట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అయితే లాంగ్ టర్మ్ కింద కొనసాగించండి. నెక్స్ట్ మన ఛానల్లో కూడా మంచి మంచి క్లాసెస్ వీడియోస్ కూడా తప్పకుండా వస్తాయి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.